హలో మా పెళ్ళైతే ఇలా ఉంటుందని చెప్పలేదేంటి మా 6 లోపే లేవాలంట 6:01కి లేచానంతే వంతుల వారీగా వచ్చేసి తలుపులు బాధేస్తున్నారు హనీ లేచావా హనీ లేచావా అని మా ఎప్పుడైనా ఫుడ్ చాలా బాగుందనుకో అమ్మ చేసిందా అని అడుగుతారు మా ఒకవేళ బాగాలేదనుకో నెక్స్ట్ టైం కొంచెం చూసుకుని చెయ్యని నాకు చెప్తారు మా యాక్చువల్లీ అత్తమ్మ గారు చేసింది ఆ రోజు నా టాలెంట్ అసలు గుర్తించట్లేదు మా ఇక్కడ నువ్వేమో నేను మ్యాగీ చేసినా మురిసిపోయేదానివి మా ఇంట్లో అందరూ టీ ప్రశాంతంగా తాగుతారు నా కప్పు మాత్రం ఒక డిస్కషన్ టాపిక్ అయిపోద్ది కప్పు టీ ఎందుకు తాగకూడదు మా నేను అలానే కదా తాగేదాన్ని ఏదైనా సినిమా చూస్తూ పగలబడి నవ్వాననుకో ఏదో అధర్మం చేసినట్టు చూస్తారు మా పైగా వాళ్ళ అమ్మాయితో పోలుస్తారు ఆ పిల్ల తుమ్మినా పక్కన వాళ్ళకి కూడా వినిపించదు ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారు మా నాకు నవ్వొస్తే నవ్వడమే వచ్చు మా హోమ్ సిక్ మా నేను తుమ్మానంటే చన్నీళ్ళతో స్నానం చేశానంటారు దగ్గానంటే మొబైల్ ఎక్కువ వాడేస్తున్నానంటారు ఊపిరి పీల్చినా ఏసీ ఎక్కువ పెట్టేసుకున్నానంటున్నారు మా ప్రతిదానికి జడ్జ్ చేస్తున్నారు మమ్మీ నేను వచ్చేస్తా మా మా హలో మా అత్తమ్మ గారు నన్ను వచ్చి చపాతీలు తిన్నావా అన్నారు నేను ఏదో చాలా ప్రేమతో అనుకున్నాను మా నేను తిన్నాను అనగానే వెళ్ళి లెక్క పెట్టేసుకుంటున్నారు ఏదో ఆర్బీఐ ఆడిట్ లాగా నేను ఎన్ని తింటాను మా మహా అయితే సరే సరే ఎవరు వస్తున్నారు బాయ్